నమస్కారం మిత్రులారా, మీరు చూస్తున్నారు బయోడికోడ్ ఫిట్నెస్. నోటి క్యాన్సరు. నోటి క్యాన్సర్లో సర్వసాధారణమైనవి పెదాల క్యాన్సరు, లిప్ క్యాన్సర్, టంగ్ క్యాన్సర్. అంటే నాలుక కింద లాలాజల గ్రంథులకు, బుగ్గల లోపల చిగుళ్లకు, అంగుటి మీద కాన్సర్ రావటం చాలా తక్కువ. లక్షణాలు, చిహ్నాలు. నోటి కాన్సరు సాధారణంగా తెల్లటి మచ్చతో ప్రారంభమవుతుంది. దీనిని ల్యూకోప్లేకియా అంటారు. లేక చిన్న గడ్డగా కూడా ప్రారంభం కావచ్చు. ఈ మచ్చ లేక గడ్డ వద్ద నొప్పి అంటూ ఏమీ ఉండదు గాని ఒక్కోసారి మంట పెడుతున్నట్లుగా బర్నింగ్ సెన్సేషన్ ఉండవచ్చు. గడ్డ పెరిగి పుండుగా అయి లేక చుట్టూ గట్టిగా ఏర్పడి గడ్డ మధ్య పగులిచ్చినట్లుగా కావటం, కొన్నాళ్ళకి అక్కడ నుంచి రక్తం కారటం, పక్క భాగాలకు వ్యాపించటం జరుగుతాయి. ఈ క్యాన్సరు ముదురుతున్న కొద్దీ బాధాకరంగా తయారవుతుంది. నిర్ధారణ, డియాగ్నోసిస్. ఏదన్నా గడ్డ, లంప్ కనిపించటం, రంగు మారుతున్న మచ్చ కనిపించటం, లేక నోటిలో ఏ భాగానైనా కణజాలంలో మార్పు కనిపిస్తూ ఉండి నెల రోజులకు కూడా అవి తగ్గకపోతే వెంటనే డాక్టరుకు చూపించుకోవాలి. కద్దు. కొన్ని సందర్భాలలో నోటి క్యాన్సర్ను మొదట డెంటిస్ట్ పసిగడుతుండటం, అది క్యాన్సరు గడ్డ అవునా కాదా అన్న దానిని బయాప్సీ ద్వారా, అంటే ఆ గడ్డ వద్ద కొద్ది కణాన్ని తీసి మైక్రోస్కోపు ద్వారా విశ్లేషించి చూడటం ద్వారా నిర్ధారించటం జరుగుతుంది. కారణాలు. నోటి క్యాన్సరు రావటానికి ఈ కిందివి ముఖ్య కారణాలుగా పనిచేస్తుంటాయి. నోటి అపరిశుభ్రత, మద్యాన్ని సేవించటం, పొగ తాగటం, పొగాకు, గుట్కా నమలటం మొదలైనవి. పళ్ళు ఎగుడు దిగుడుగా ఉండటం, కట్టుడు పళ్ళు సరిగ్గా అమరక చికాకుగా ఉండటం లాంటివి కూడా ఒక్కోసారి నోటి క్యాన్సరుకు దారితీయవచ్చు. నోటి పుళ్లలో 5% దాకా నోటి క్యాన్సరుకు దారితీసే అవకాశం ఉంది. స్త్రీల కంటే రెట్టింపు మంది పురుషులకు నోటి క్యాన్సరు వచ్చే అవకాశం ఉంది. అది కూడా ఎక్కువగా 40 ఏళ్లు దాటిన పురుషులకు. ట్రీట్మెంట్. నోటి క్యాన్సర్ను రేడియోథెరపీ ద్వారా గాని, లేక అక్కడి క్యాన్సరు కణజాలాన్ని సర్జరీ ద్వారా తొలగించటం ద్వారా గాని, లేక ఈ 2 ప్రక్రియలను కలిపి వేయడం ద్వారా గాని ట్రీట్ చేయటం జరుగుతుంది. ఎక్కువ భాగం క్యాన్సర్ కణాల్ని తొలగించాల్సి వచ్చినప్పుడు ముఖం అందవిహీనం కావడమో, లేక మాట్లాడటానికి, తినటానికి అవరోధం ఏర్పడటము లాంటి సమస్యలు ఉత్పన్నమయ్యే ప్రమాదం ఉంది. అలాంటి సందర్భంలో ఆ భాగాన్ని సరిచేయటానికి తిరిగి సర్జరీ చేయాల్సిన అవసరం ఉంటుంది. రేడియోథెరపీ ద్వారా ట్రీట్ చేస్తే ఒక్కోసారి లాలాజల గ్రంథులు డామేజ్ అయి నోరు శాశ్వతంగా పొడిబారిపోయే ప్రమాదం ఉంటుంది. ఇలాంటప్పుడు మాట్లాడటానికి, మింగటానికి ఇబ్బంది ఏర్పడటం, రుచి తెలియకపోవటం, దంత క్షీణత లాంటి అదనపు ఇబ్బందులు తోడవుతాయి. నోటిలో క్యాన్సర్ ఎక్కడ వచ్చిందన్న భాగాన్ని బట్టి అది ఇతర భాగాలకు వ్యాపించటం ఆధారపడి ఉంటుంది. నోరు క్యాన్సర్ను ప్రాథమిక దశలోనే గుర్తించి ట్రీట్ చేస్తే 4/3 కేసులు నయం కావటానికి అవకాశం ఉంది. నోటి క్యాన్సర్ వచ్చి నయం చేయించుకున్న వాళ్ళలో సగం మంది ట్రీట్మెంట్ అయిన తర్వాత 5 ఏళ్లకు మించి కూడా బ్రతుకుతుంటారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బయోడికోడ్ ఫిట్నెస్ను సబ్స్క్రైబ్ చేయండి.